ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ లేతే క్లాట్స్ ఈ మాటలు ఎక్కువ వింటున్నాం. ఎందుకనండి? ఏమైనా దేనివల్ల వస్తుంది అసల టోటల్‌గా ఎక్కువ మనం వింటున్నాం ఈ మధ్య కాలంలో? క్లాట్స్ అండ్ స్ట్రోక్ యూజువల్లీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉంటే వస్తుంది. ఇన్ దిస్ ఓవర్ 30 ఇయర్స్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయింది. ఓకే. ముందే అని ఫిజికల్ యాక్టివిటీ వాజ్ మోర్. లైక్ చిల్డ్రన్ ఆల్సో ఈవినింగ్ యూస్ టు గో అండ్ ప్లే. ఎప్పుడు చిల్డ్రన్స్ ఇది ఫోన్లో ప్లే ఆడుస్తారు. అవును. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. హ్మ్. దెన్ when you school ke we used to go by walk. Now nobody goes by walk. They don't use cycle also. They want motorbike. అవును. సో ఈ లైఫ్ చేంజ్ కోసం ద బాడీలో కూడా మారిపోయింది. దీస్ కొలెస్ట్రాల్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది బ్లడ్ వెసల్స్ రక్తనాళిలో. ఆ బ్లడ్ వెసల్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే దెన్ ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్, ఛాన్స్ ఆఫ్ బ్రెయిన్ అటాక్ ఆల్ పెరిగిపోతుంది. అంటే ఇవి బ్రెయిన్‌లో ఉండే క్లాట్స్ అవి క్యాన్సర్‌లుగా మారే అవకాశం ఉంటదండి ఎప్పుడైనా? బ్రెయిన్లో క్లాట్లో క్యాన్సర్ రాదు. బట్ ఒక్కొక్క టైం బ్రెయిన్ క్యాన్సర్ ఉంటే ఆ ట్యూమర్లో బ్లీడింగ్ అయ్యి అది ఇట్ కెన్ మిమిక్ లైక్ ఎ స్ట్రోక్. బ్లడ్ క్లాట్ ఉంటే 10% ఆఫ్ బ్లడ్ క్లాట్ కెన్ బి బికాస్ ఆఫ్ క్యాన్సర్ జనిత. అదే 90% ఇట్ ఈస్ బ్లడ్ ప్రెషర్ కోసం, డయాబెటీస్ కోసం స్ట్రోక్ అవుతుంది. డాక్టర్ గారు, స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. L1, L2, L3 అంటున్నారు, T1, T2, T3 అంటున్నారు, S1, S2 అంటున్నారు, ఇలా దాదాపు C1, C2 ఇలా అంటున్నారు. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయండి? స్పైన్కి సంబంధించి మనం ఎలాంటి సమస్యలను గుర్తిస్తున్నాం టోటల్గా? స్పైన్ అంటే ఫ్రమ్ ద నెక్ ఉంటే సర్వైకల్ C1, C2 అండ్ కిందే భాగాకే L1, L2, L5 చెప్తారు బ్యాక్కే. సో హోల్ స్పైన్కే మీన్స్ నౌ డేస్ అన్ని జనాలు టేబుల్ మీద కూర్చుంటే కంప్యూటర్లో జాబ్ చేస్తారు. కంప్యూటర్ జాబ్ చేస్తే ఈ బ్యాక్ మసిల్కి స్ట్రెస్ అవుతుంది. ఓకే. సో బట్ when we go to gym we only do exercises for hands and legs. We look at the 4 packs, 6 packs, but back muscles ke we don't give stress, means attention. So నెక్ అండ్ బ్యాక్ పెయిన్ జనిత ప్రాబ్లం తక్కువ చేయాలి అంటే బ్యాక్ మసిల్స్కి స్ట్రెంథెన్ చేయాలి. ఫర్ దాట్ ఎవ్రీడే సమ్ సూర్య నమస్కారాలు లాగా చేస్తే బ్యాక్ మసిల్ స్ట్రెంథెన్ అవుతుంది. జస్ట్ లైక్ యోగా టైప్. ఎస్. ఓకే. దెన్ బ్యాక్ మసిల్ స్ట్రెంథెన్ అయితే దెన్ ఈ ఎవ్రీడే ప్రాబ్లమ్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ సిగ్నిఫికెంట్లీ తగ్గిపోతుంది. చాలా వరకు యోగా టీచర్స్ ఇటువంటి పెయిన్స్ ఉండేటప్పుడు మీరు చెయ్యొద్దు అనేది ఒక కాషన్ అయితే చెప్తా ఉంటారు. అంటే ముందు నుంచి చేయాలంటారు మీరు? డైలీ చేస్తే పెయిన్ రాదు. ఓకే. అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయొద్దు. బట్ ట్రీట్మెంట్ తర్వాత పెయిన్ రిలీఫ్ టైంలో యోగా చేస్తే మళ్ళీ పెయిన్ రాదు.